హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చూశాను. ఒక అమ్మాయి క్యాప్జెమినీలో బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి అనుకుంది. ఈ బ్యాక్ డోర్ కాన్సెప్ట్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. దిస్ మైట్ బి ద రైట్ టైం. సో అసలు ఏమైంది అంటే, ఒక అమ్మాయి క్యాప్జెమినీకి బ్యాక్ డోర్లో ఎంటర్ అవ్వాలి అనుకుని 3.5 lakhs పే చేసింది. తనకి జస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు 9 lakhs 9.7 ఐ మీన్ అరౌండ్ 10 lakhs తనకైతే ఆఫర్ చేశారు. సో ఈ ప్రాసెస్ అంతా క్యాప్జెమినీ ఇంటర్వ్యూ టీమ్ అని చెప్పి ఆ అమ్మాయికి అవన్నీ జరిగాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్ అవంతా వాళ్ళే షెడ్యూల్ చేశారు. కానీ ఎట్ ది ఎండ్ ఏమైందంటే, ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక జాయినింగ్ డేట్ ముందు రోజు ఆర్ లైక్ కొంచెం ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది, ఆఫీస్కి రావద్దు అని చెప్పారంట. ఆ తర్వాత తనకు అసలు ఏ కమ్యూనికేషన్ లేదు. ఆ కమ్యూనికేషన్ అయితే బ్రేక్ అయిపోయింది. షీ ట్రై టు రీచ్ అవుట్ దమ్ మల్టిపుల్ టైమ్స్, బట్ కానీ వాళ్ళేమో లైక్ లిఫ్ట్ చేయలేదు అన్నట్టు చెప్పింది అమ్మాయి ఒక పోస్ట్లో. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి బ్యాక్ డోర్లో ఎంటర్ అవ్వాలి అనుకుని 3.5 lakh అయితే పే చేసింది. అండ్ ఇంటర్వ్యూస్ అంతా మంచిగానే జరిగాయి. ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా కమ్యూనికేషన్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత తనకి తెలిసిన విషయం ఏంటంటే, అదొక ఫ్రాడ్ టైప్. అందుకే సో ఈ డీటెయిల్స్ అన్నీ ఆ అమ్మాయి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేసింది. వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, ఎవరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు, ఆ డీటెయిల్స్, స్నాప్ షాట్స్, ఎవ్రీథింగ్ షీ పోస్టెడ్ ఇన్ లింక్డ్ఇన్. ఆ తర్వాత ఆ పోస్ట్కి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఎవరి దగ్గర నుంచి అయితే ఆ అమ్మాయికి మెయిల్స్ వెళ్ళాయో అందులో ఒక అమ్మాయి తనకి రెస్పాండ్ అయ్యింది. నేను క్యాప్జెమినీ వదిలేసి కూడా 2-3 years అవుతుంది. నాకు అసలు దానికి దీనికి ఇష్యూకి నాకు అసలు ఏ సంబంధం లేదు. క్యాప్జెమినీ టీమ్ ప్లీజ్ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ అని అమ్మాయి ఒక పోస్ట్ చేసింది. సో బేసిక్లీ ఏంటంటే, వెళ్ళిపోయిన వాళ్ళవో ఇంకొకరు లైక్ మెయిల్స్ యూజ్ చేసుకొని వాళ్ళైతే ఈ అమ్మాయితో కమ్యూనికేట్ అయ్యారు. ఇక్కడ 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డబ్బులు కట్టి ఎంటర్ అవ్వడం అనేది రాంగ్ థింగ్. అసలు అలా చేయకూడదు. ఒకవేళ మనకి జాబ్ కావాలి అంటే వాళ్ళు మనకి పైసలు ఇవ్వాలి. మనం పైసలు ఇచ్చి కంపెనీలో జాయిన్ అవ్వడం అంతా రాంగ్ థింగ్. బ్యాక్ డోర్లో ఎంటర్ అయితే ఈరోజు బాగుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కరియర్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. 1 day ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. కొంచెం కష్టమైనా కానీ 6 months 1 year కష్టమైనా కానీ టైం తీసుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇదంతా రాంగ్ థింగ్. అసలు బ్యాక్ డోర్, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది బ్యాక్ డోర్లో ఎంటర్ అయ్యారు ఐటీలో. కొంతమంది సర్వైవ్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా అవ్వడం అయితే రాంగ్ థింగ్. ఒకవేళ మీకు ఏ సిచ్యువేషన్లో ఉన్న కష్టమో ఇంకోటో అయినా కానీ స్కిల్స్ పెంచుకొని ఒక 6 months 1 year టైం తీసుకొని అయితే జాయిన్ అవ్వండి. ఇలా అంతా చెయ్యొద్దు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఒక ప్లాట్ఫామ్కి వచ్చి నేను ఇలా మోసపోయాను, నేను పే చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి పోస్ట్ చేయడం అంటే దానికి చాలా గట్ కావాలి. ఇప్పుడు దీనికి క్యాప్జెమినీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు, అసలు ఎవరు ఇలా చేశారని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, లెట్స్. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ప్లీజ్ షేర్ విత్ మీ ఇన్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.